కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యాన జరుగుతున్న పాదయాత్రలు మూడో రోజు శనివారం కూడా కొనసాగాయి. ఈ మేరకు 10, 11, 12 వార్డులలో పాదయాత్రలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ పత్తెవరపు శివప్రసాద్, నాయకులు పిల్లలమరి నాగేశ్వరరావు, ఆయా వార్డుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ దేశ రాష్ట్ర సమస్యల మీద పరిష్కారం కోసం పాదయాత్రలు చేపడుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ 10వ వార్డులో పాదయాత్ర చేస్తున్నాం. ఇవాళ చూస్తున్నాం, జై శ్రీరామ్ అనే నినాదంతో కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చి అభివృద్ధి దిశగా మిమ్మల్ని నడిపిస్తానన్నప్పుడు నిజంగా అభివృద్ధి జరుగుతుందేమో అనుకున్నారు. కానీ వాళ్ళు అభివృద్ధి చేసింది కార్పొరేట్ కంపెనీలని, రేట్ల అభివృద్ధిని. 70 రూపాయలు ఉన్న పెట్రోలు 118 రూపాయలు చేసే అభివృద్ధి తీసుకొచ్చారు. అలాగే అన్ని వస్తువుల మీద జిఎస్టీలు విధించారు. అవసరం లేని వజ్రాల మీద మాత్రం 1% జిఎస్టీ వేసి ఇటువంటి అభివృద్ధి వాళ్ళు సాధించారు. అలాగే ఆయన ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించారు, దేశం వెలిగిపోతుంది అని. నిజమేనేమో వెలిగిపోతుందేమో అనుకున్నాం. ఆయన మేఘాలయని వెలిగించారు, మంటల్లో తగలబెట్టించారు. ఆయన మేఘాలయలో మతాల మధ్య ఘర్షణ, మణిపూర్లో మనుషుల మధ్య మతాల మధ్య ఘర్షణలు రేకెత్తించి వాళ్ళు తగలబడేట్టు చేశారు. మొత్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మార్పు రావాలి అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా వాడవాడలా అన్ని వార్డుల్లోనూ అన్ని పల్లెల్లోనూ కొనసాగుతూ ఉంది. ఈరోజు మూడో రోజు మంగళగిరిలో మొదలుపెట్టి 10వ వార్డు నుంచి 12వ వార్డు వరకు ఈరోజు కార్యక్రమం కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ స్వాగతించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సిపిఐ పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ నిర్ణయాన్ని తీసుకొని కొనసాగిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు కేంద్రంలో ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి వాటన్నిటి కూడా ఇప్పుడు మన ముందు చెప్పినటువంటి శివప్రసాద్ గారు చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటిలో కొన్ని అమలు చేసి కొన్ని గాలికి వదిలేయటం జరిగింది. వీటన్నింటి కూడా మేము అమలు చేయాలని చెప్పేసి ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మంగళగిరిలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా జనాల దగ్గర తీసుకొని పరిష్కార దిశగా మేము ముందుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈ ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు ప్రచారయాత్రల్ని పిలిపించడం జరిగింది. 12 సంవత్సరాల పరిపాలనలో మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చి రైతు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు, అదేవిధంగా సామాన్య ప్రజల యొక్క జీవన విధానాన్ని నడ్డి విరిచేటువంటి విధానాల వల్ల ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులన్నింటినీ ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ నెల 6 నుంచి ఈరోజు 10వ వార్డు, 11వ వార్డు, 12వ వార్డులో కూడా ఈ ప్రచార యాత్రలు కొనసాగుతున్నాయి. మనం రాష్ట్రంలో చూస్తే మోడీ డబ్ల్యూ సర్కారు పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేము అధికారంలో వస్తే సూపర్ 6 అమలు చేస్తున్నారు. ఎక్కడ కూడా సూపర్ 6ని అమలు చేయడం లేకపోగా ఈరోజు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయట్లేదు. సూపర్ 6లో కొన్ని అమలు జరుగుతున్నారు, అవి కూడా పూర్తిగా అమలు జరిగిన పరిస్థితుంది. మేము గ్రామాల్లో కానీ ఈ పట్టణాల్లో ఈ వార్డులో తిరిగేటప్పుడు ప్రజలు మా దృష్టికి చాలా విషయాలు తీసుకొస్తున్నారు. ఇళ్ల స్థలాలు